హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఆర్ఐఎంసి నోటిఫికేషన్ కి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అని కామెంట్ రూపంలో కొంతమంది నన్ను అడగడం జరిగిందండి. ఎలాంటి బుక్స్ చదివితే దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అని అడగడం జరిగింది. వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అయితే ఈ ఆర్ఐఎంసి గురించి మీకు ఇంతకు ముందు వీడియోలో వివరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆర్ఐఎంసి నిర్వహించే ఎగ్జామ్ లో 3 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ కి 125 మార్క్స్ ఉంటున్నాయి. అయితే ఈ ఇంగ్లీష్ లో ఈ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి ఎలా ఉంటుందంటే 3 సెక్షన్లుగా ఉంటుందండి. ఇంగ్లీష్ లో రీడింగ్ సెక్షన్ కి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, రైటింగ్ సెక్షన్ కి 50 మార్క్స్ ఉంటాయి, గ్రామర్ సెక్షన్ కి 55 మార్క్స్, మొత్తం 125 మార్క్స్ ఉంటుంది. ఈ 125 మార్క్స్ 2 అవర్స్ అండి టైమింగ్స్. 2 అవర్స్ లో 125 క్వశ్చన్స్ చేయాలి. అయితే ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ లో ఉండదండి, సబ్జెక్టివ్ గా అంటే డిస్క్రిప్టివ్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా విద్యార్థి రైటింగ్ రాయడంలో ఉంటుందండి. దీనికి ఇంకో విషయం ఏంటంటే విద్యార్థి యొక్క రైటింగ్ వొకాబులరీ చక్కగా ఉండాలంటే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. అయితే ఈ రీడింగ్ సెక్షన్ 20 మార్కుల్లో ఏముంటదంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ విద్యార్థి చదవాలి. దాని కింద క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్ చదివి ఆ పారాగ్రాఫ్ లో ఆన్సర్ ని వెతికి అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక ఇట్లా ఈ విధంగా రీడింగ్ సెక్షన్ కి అంతా 20 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ టైప్ అండి. ఎస్ఎస్ రాయాలి అంటే రైటింగ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ద జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అని ఇస్తాడండి. ఇచ్చి రైట్ ఎన్ ఎస్సే ఇన్ అబౌట్ 120 వర్డ్స్ అంటారు. అంటే 120 పదాల్లో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా తర్వాత సెక్షన్ సి ఏముంటుందంటే మొత్తం గ్రామర్ అండి. గ్రామర్ లో అన్ని కరెక్ట్ టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈడియమ్స్, ఫ్రేజెస్, ఈ విధంగా అన్ని అండి. దీనికి మొత్తం 55 మార్కులు ఉంటుంది. విద్యార్థులు ఏం చేయాలంటే గ్రామర్ లో పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఆ 2 అవర్స్ టైమ్ లో కరెక్ట్ గా చేయాలండి. లేకపోతే ఒకటే క్వశ్చన్ దగ్గర ఒక 5-6 క్వశ్చన్స్ దగ్గర 1 గంట టైం వేస్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఆర్ఐఎంసి ఎగ్జామ్ లో క్వాలిఫై కావడం చాలా కష్టం. ఇంగ్లీష్ లో 60 మార్క్స్ రావాలి 2 అవర్స్ లో. అంటే విద్యార్థి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తన అపియరెన్స్ చాలా గుడ్ గా ఉండాలి. ఈ విధంగా తను ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం కూడా అక్కడ ఏమేమి జరిగిందో అన్ని టిక్ మార్క్స్ పెట్టుకుని వస్తే మన మార్క్స్ కానీ ఎలా స్కోర్ చేశాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా తెలిసిపోతుందండి. ఇక ఇంగ్లీష్ కు సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి ఆర్ఐఎంసి సీట్ పొందడానికి, ఎలాంటి బుక్స్ పొందాలంటే ముఖ్యంగా ఇదేంటంటే రినెన్ మార్టిన్ బుక్ అండి. హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ బుక్. ఇది 400 రూపీస్ ఉంటుందండి ఈ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్లు అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా దీనికి అడిషనల్ గా కీ టు రెనెన్ మార్టిన్స్ రెగ్యులర్ అండ్ మల్టీ కలర్ ఎడిషన్స్ ఆఫ్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ బుక్ ఉంటుంది. రెనెన్ మార్టిన్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కంతా కూడా దీంట్లో ఆన్సర్స్ ఉంటాయండి. ఈ బుక్ థరోగా డైలీ ఎక్సర్సైజ్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఇక మ్యాథ్స్ కి సంబంధించి మ్యాథ్స్ కి 200 మార్క్స్ ఉంటాయండి. 200 మార్క్స్ లో 100 మార్క్స్ 50% క్వాలిఫై కావాలి. ఒక మ్యాథ్స్ లో ఒక అదృష్టం ఏమిటంటే మ్యాథ్స్ కనుక ప్రాబ్లమ్స్ కనుక కరెక్ట్ గా చేసినట్లయితే బైకి బై వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అండి. ఇంగ్లీష్ తో పోల్చుకుంటే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అది మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే. అయితే ఈ ఆర్డి శర్మ బుక్ 8th క్లాస్ అండి. ఇది ఆర్డి శర్మ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ బుక్. ఈ దాన్ని ప్రిపేర్ కావాలి. దీంట్లో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 8th వరకు ఆ బుక్స్ ప్రిపేర్ కావాలి. ఈ విధంగా బాగా ప్రిపేర్ అయితే కానీ ఆర్ఐఎంసి సీట్ రాదండి. ఇక నెక్స్ట్ జీకేకి సంబంధించి లూసెంట్ పబ్లికేషన్స్ వాళ్ళది చాలా బాగుందండి ఆ బుక్ లో స్టాండర్డ్ జీకే ఉంటుంది. అంటే దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత సైన్స్, జనరల్ సైన్స్, తర్వాత సోషల్ స్టడీస్ కు సంబంధించి స్టాండర్డ్ జీకే ఉందండి. లూసెంట్ లేదా హరియంత్ పబ్లికేషన్స్ ఈ రెండిట్లో ఏ బుక్స్ ప్రిపేర్ అయినా ఓకే. ఇక కరెంట్ అఫైర్స్ అయితే సముద్రంలా ఉంటుందండి అవి క్వశ్చన్స్. దానికి సంబంధించి ఒక 6 నెలలు అంటే జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ అయింది అనుకోండి, బిఫోర్ 6 months బుక్స్ అంటే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి డే టు డే అన్ని కరెంట్ అఫైర్స్ కు ఏమైనా ముఖ్యంగా డిఫెన్స్ వైపు ఏమైనా చేంజెస్ అయినాయా,
అలాంటి వివరాలన్నీ కూడా అప్డేట్ గా ఉండాలి. ఈ విధంగా ఇంగ్లీష్ కు మ్యాథ్స్, జీకే ఈ విధంగా చెప్పాను కదండి. ఇలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి. అయితే ఈ ఆర్ఐఎంసీ ఎగ్జామ్ రాసేటప్పుడు విద్యార్థి యొక్క అపియరెన్స్ చాలా ముఖ్యమండి. ఎంతో చదివాడు, ఎంతో హార్డ్ వర్క్ చేశాడు, కానీ ఎగ్జామ్ హాల్లో తను తక్కువ టైం లిమిట్ ఉంటుందండి. ఆ టైం లిమిట్ లో 50% చాలా మంది అనుకుంటారు 50% కదా ఈజీగా గెయిన్ చేయొచ్చు అని. చాలా కష్టం అండి. ముఖ్యంగా ఇంగ్లీష్ పేపర్ లో 125 మార్క్స్ కి 60 మార్క్స్ తెచ్చుకోవడం చాలా గ్రేట్ అండి. 60 మార్క్స్ వచ్చాయంటే సక్సెస్ అయినట్టే. కొంతమంది స్టూడెంట్స్ ఏమైతారంటే మ్యాథ్స్ క్వాలిఫై అవుతారు, జీకే క్వాలిఫై అవుతారు, ఇంగ్లీష్ లో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఇంగ్లీష్ లో 60కి 59 మార్క్స్ వచ్చి ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇంగ్లీష్ ఎక్సర్సైజులు బాగా ప్రాక్టీస్ చేయాలండి. దీంతో పాటు ఏం చేయాలంటే లాస్ట్ 10 years ఆర్ఐఎంసీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయండి. ఆ పేపర్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి డైలీ. రిటర్న్ లో మీరు మ్యాథ్స్ తీసుకోండి, రిటర్న్ లో ఒక రఫ్ నోట్ బుక్ పెట్టుకొని డైలీ ప్రాక్టీస్, ఒక టాపిక్ కి సంబంధించి డైలీ ప్రాక్టీస్. అదేవిధంగా ఇంగ్లీషు, ముఖ్యంగా ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ లో గ్రామర్ కి సంబంధించి ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క టాపిక్ ఉంది అనుకోండి. ఇప్పుడు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఉంది. దానికి సంబంధించి యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ సంబంధించి 6th క్లాస్ నుంచి ఎన్డీఏలో అక్కడక్కడ క్వశ్చన్స్ అడుగుతారండి ఇంగ్లీష్వి. ఆ క్వశ్చన్స్ కూడా మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ లో. ఆ పిల్లలు 7th చదివే పిల్లలకు అసలు అంత స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే చాలా కష్టం అండి. అదేవిధంగా బిఎస్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, బ్యాంక్ ఎగ్జామ్స్, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఈ ఆర్ఐఎంసీ టెస్ట్ పేపర్ లో అక్కడక్కడ కనిపిస్తాయండి. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో పిల్లలు చాలా స్టాండర్డ్ అండి. ఆ చిన్న బుర్రకి చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ పడతాయండి. 50% క్వాలిఫై కావాలి. ఆ 50% క్వాలిఫై కావాలంటే బాగా ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇక ఎస్ఎస్ కూడా అండి. ఎస్ఎస్ ఎలా ఉంటాయంటే ఎన్నో ఎస్ఎస్, మన ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతారు చూడండి, ఆ విధంగా ఉంటుందండి. చిన్న మైండ్ కి 7th క్లాస్ అంటే జస్ట్ 11.5 to 13 years మధ్యలో పిల్లలకి ఇలా రిటర్న్ ఎగ్జామ్ పెట్టి 125 words 150 words లో ఎస్ఎస్ రాయండి ఓన్ గా. అది ఎక్కడి నుంచి, ఆ ఎస్ఏ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ కూడా ఉంటుందండి. ఆ లెటర్ రైటింగ్ కూడా 150 words లో రాయండి అంటారు. అది తర్వాత గ్రామర్ అయితే ఇంకా చాలా హై లెవెల్ గా ఉంటుందండి. ఆ చిన్న పిల్లలు అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆ క్వశ్చన్ పేపర్ ని చదవడానికే నాకు తెలిసి ఒక 40 minutes అవుతుంది. ఆ పేపర్ ని చదివి అర్థం చేసుకుని అది వాళ్ళ రైటింగ్ రూపంలో, మరి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్ గా ఉండాలి. హ్యాండ్ రైటింగ్ నీట్ గా లేకపోతే కూడా వాళ్ళు క్వాలిఫై కారండి అటువంటి స్టూడెంట్స్. ఇక ఇంగ్లీష్ అయిపోయింది కదా. ఇప్పుడు జీకే తీసుకుంటే ఏమవుతుందంటే, జీకే మాత్రం డిస్క్రిప్టివ్ గా ఉండదండి, మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారండి. సపోజ్ మా బాబు రాసినప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక మహిళా ప్రధాన మంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా చేసిన ప్రధాని ఎవరు అన్నారు. ఆ పిల్లలకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సుచేత కృపలాని, ఇందిరా గాంధీ, ఇంకా సంథింగ్ అలా ఇచ్చారు. ఆ పిల్లలు అంత చిన్న మైండ్ కాబట్టి వాళ్ళకు క్షుణ్ణంగా చాలా విశ్లేషణాత్మకంగా చదవాలండి. వారు అంత ఈజీగా పోయి ఆర్ఐఎంసీ దేహరాదూన్ లో చదవడం అంటే అంత ఈజీ కాదు. ఆ పిల్లలు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి మెడికల్ బోర్డుకి వెళ్ళి మెడికల్లీ ఫిట్ అయ్యి మెంటల్లీ ఫిట్ అయ్యి అక్కడ చదువుతున్నారంటే ఆ పిల్లలు అంత సామాన్యులు కాదండి. చాలా కష్టపడాలి. ఒక 1 year హార్డ్ వర్క్ చేస్తే ఈ సీట్ ఈజీగా సంపాదించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్ఐఎంసీకి ప్రిపేర్ అయ్యే పిల్లలు తెల్లవారుజామున 4 గంటలకు లేయాలండి. కంపల్సరీగా 4 o'clock లేయాలి. 4 o'clock నుంచి 5:30 వరకు ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ కంపల్సరీ చేయాలండి. ఇంకా తర్వాత 5:30 to 6:30 జీకే డైలీ ప్రాక్టీస్ చేయాలండి. జీకే ఎందుకంటే ఆ జీకే సముద్రం, కరెంట్ అఫైర్స్ అనంతం, ఎక్కడి నుంచి వస్తాయో క్వశ్చన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. ఈ విధంగా వారంలో సండే టు మండే వరకు ఇలా ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు ఒక సబ్జెక్టు, 5:30 నుంచి 6:30 వరకు ఒక సబ్జెక్టు, ఈ విధంగా చేసుకోవాలి. ఇక సాటర్డే వస్తుంది కదా, సాటర్డేలో ఏం చేయాలంటే ఆ పిల్లలు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలండి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇక సండే రోజు ఏం చేయాలంటే అన్ని రివిజన్ చేయాలి. ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఏమేమి చదివాము, మ్యాథ్స్ లో ఏమేమి ఎక్సర్సైజ్ చేసాము, ఇంగ్లీషు, జీకేకి సంబంధించి అన్ని కూడా సండే రోజు రివిజన్ చేసుకోవాలి. దీంతో పాటు పిల్లలు ఏం చేయాలంటే ఎగ్జామ్ కూడా రాయాలండి. అంటే ఆర్ఐఎంసీ క్వశ్చన్ పేపర్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఎట్లా మనము అప్లై చేసినప్పుడు మనకు ఒక మాడ్యూల్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇక పిల్లలు కోచింగ్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్టయితే ఏం చేయాలంటే మనమే ఆ క్వశ్చన్ పేపర్ ని ప్రిపేర్ చేసి టైం లిమిట్ ఇవ్వాలండి. సపోజ్ ఇంగ్లీష్
2 hours 125 మార్క్స్ కి మనం ఇస్తే ఆ పిల్లలు ఆ టైం లిమిట్ లో, ముఖ్యంగా ఇక్కడ ఎట్లా అంటే చదవడం ఎంతో చదువుతాం, హార్డ్ వర్క్ చేస్తాం, కానీ ఎగ్జామ్ లో అపియరెన్స్ మాత్రం ఆ పిల్లలు కరెక్ట్ గా ఇవ్వకపోతే క్వాలిఫై కారు. కాబట్టి ఎగ్జామ్ ప్రతి వీక్లీ వన్స్ లేదా 15 days ఒకసారి ఎగ్జామ్, లాస్ట్ ఒక 15 days ఉన్నప్పుడు డైలీ ఎగ్జామ్స్ పిల్లలు రాస్తూ ఉండాలండి. జీకేకి సంబంధించి, మ్యాథ్స్ కు సంబంధించి, అదే విధంగా ఇంగ్లీష్ కు సంబంధించి ఇదంతా ఇవ్వండి. మరొకసారి ఏంటంటే ఇంగ్లీష్ కు రెనెన్ మార్టిన్ బుక్ అండి, తర్వాత మ్యాథ్స్ కి ఆర్డి శర్మ బుక్, తర్వాత జీకేకి లూసెంట్ పబ్లికేషన్స్ వాళ్ళదండి, లేకపోతే హరియంత్ పబ్లికేషన్స్, ఇలాంటి బుక్స్ చదవాలండి. చదివితే RIMC సీట్ ఎక్కడ పోదండి, సెలెక్ట్ అవుతారు. దీనికి ఒక 1 year అన్నా కృషి చేయాలి. ప్రతి విద్యార్థికి ఎలాగో 2 chances ఉంటాయండి. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ లో మిస్ అయిపోయినా సెకండ్ ఛాన్స్ లో సెలెక్ట్ అవుతారు. ఇదండి RIMC ఎంట్రన్స్ ఎగ్జామ్ కు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అని నా కామెంట్ లో పెట్టిన వారి కోసం ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు